పల్నాడు జిల్లా వినుకొండ మండలం వెంకుపాలెంలో కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. బాధితుడిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెంకుపాలెం సమీపంలోని నగరవనం వద్ద గురువారం నాగరాజు అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. వినుకొండలోని తన చెల్లి వద్ద గత 2 నెలలుగా నివాసం ఉంటున్న నాగరాజు చెల్లి అంకమ్మ బావ రవితో కలిసి కూరగాయలు విక్రయించేందుకు ఆటోలో వెళ్తుండగా దుండగులు అడ్డుకున్నారు. కారుతో ఆటోను అడ్డుకుని నాగరాజును కొట్టి కారులో ఎక్కించుకున్నారు. అడ్డుకోపోయిన అతడి బావ రవి పైన దుండగులు దాడి చేయగా ఆయనకు తలపై గాయమైంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు కిడ్నాపర్ల కదలికలు గుర్తించి గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బొల్లాపల్లి పిఎస్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి చెర నుంచి బాధితుడు నాగరాజును విడిపించారు. కిడ్నాపర్లు 7 ఉన్నట్లు సమాచారం కాగా వారిలో 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే బాధితుడు నాగరాజును మీడియాకు సైతం చూపకుండా రహస్యంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 9:30 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంధువుల ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులు ఎవరు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారన్న విషయాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.